అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మా ఆరాధ్య, ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నావు? చెప్పారాధ్య, అసలేం జరిగింది? చీకటి, అంత చీకటి. ఆ చీకట్లో ఏదో నల్లటి ఆకారం నా మీదకి వస్తున్నట్టు భయం వేసింది. పగలు రూమ్లో ఇంత వెలుతురుంటే అంత చీకటంటావేంటమ్మా? అంటే మేము అక్క కళ్ళగంతల ఆట ఆడుకున్నాం. అక్క అవుట్ అయింది. మేము అక్క కళ్ళకి గంతలు కట్టాం. అందుకే అక్కకంతా చీకటి అనిపించిందేమో. రిషి శశి, అక్కకి చీకటంటే భయం అని మీకు చెప్పాను కదా. ఎందుకు తన కళ్ళకి గంతలు కట్టారు? సారీ అమ్మా, మర్చిపోయాం. సారీ అక్క. అమ్మారాధ్య, ఎందుకు సింధు నాటకాలాడతావు? నేనే నాటకం ఆడాను మధు. తప్పు నువ్వు చేసి అది పిల్లల మీదకి తోస్తావేంటి? నేను తప్పు చేశానా? ఆరాధ్యకి చీకటంటే భయమని తెలిసినా కూడా నువ్వే పిల్లలకి అక్కతో కళ్ళ గంతలు ఆడమని చెప్పి తన కళ్ళకి గంతలు కట్టించి భయపడేలా చేసావు కదా. ఎందుకు మధు కథలు అల్లుతున్నావు? నా సంగతి పక్కన పెట్టు. అమ్మగా ఆరాధ్యని దగ్గరుండి నువ్వు చూసుకోవాలి కదా. అసలు నువ్వు ఎక్కడికెళ్ళావు? ఆరాధ్య గురించి పట్టించుకోకుండా ఇలా బయట తిరుగుతున్నావేంటి? నువ్విప్పుడు ఆరాధ్య పక్కనుంటే తను ఇలా భయపడేదా? అమ్మ అని చెప్పుకోవడం కాదు, అమ్మలా ఉండడం నేర్చుకో. అమ్మ సింధు, నేను నిన్నిరికిద్దామని చూస్తే రివర్స్లో నన్నే ఇరికిస్తావా? అవునమ్మా, ఆవిడ చెప్పింది 100% నిజం. నువ్వు లేకపోవడం వల్లే ఇలా జరిగింది. నువ్వు నా పక్కనే ఉంటే నేను భయపడేదాన్ని కాదు కదా. అసలు నాతో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను పట్టించుకోవా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళను అని నాకు మాట ఇచ్చావు కదా, మాట తప్పుతున్నావా? నువ్వెవరినైనా అను, కానీ నా చెల్లి తమ్ముడి మీద నింద వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్విలా మాట్లాడితే ఇంకా నీకు ఈవిడికి తేడా ఉంటుంది. అక్క 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 ఆగక్క. నువ్విలా ఎత్తులు వేస్తూ ఉంటే నేను పై ఎత్తులు ఇలా వేస్తూనే ఉంటాను.
రండి అత్తయ్య, మనం వెళ్దాం. రేయ్ మారుతిరావు, ఒరే మారుతిరావు, ఏంటి దేవా కొంచెం కూడా మర్యాద లేకుండా ఒరే అని పిలుస్తుంది? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఏమండి? ఏంటి? మర్యాద తగ్గుతోందండి. అవునా సార్? మర్యాద తగ్గుతుందా సార్? అయితే ఈ ట్యాబ్లో ఓ కార్ ఫోటో ఉంది సార్, అది చూసి ఎలా ఉందో చెప్పండి సార్. సూపర్ అండి, చాలా మంచి కారు, చాలా కాస్ట్లీ కారు. నేను అప్పట్లో కొందాం అనుకుంటాను, కోట్లలో ఉంటదండి. ఓహో, అందుకేనా కారుకి అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకున్నారు? ఆ? ఈ కారు నేను బుక్ చేయడం ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్తే ఏంటి? మమ్మల్ని మోసం చేసి డబ్బు మొత్తం నువ్వే తీసుకుని దుబాయ్ పారిపోయి అక్కడే సెటిల్ అవ్వాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నావంట కదా. దేవా మీతో పాటు నన్ను దుబాయ్కి తీసుకెళ్లరా? నువ్వు ఆగరా. నేను మిమ్మల్ని మోసం చేసి డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోతానని ఎవరమ్మా చెప్పింది మీకు? పులి, అమ్మా ఒకసారి ఇది పట్టుకోమ్మా. ఆ, సార్ మారుతిరావు సార్, కొంచెం ఇట్రండి సార్. ఈ నీచ్ కమీన్ కుత్తే వేషాలు మన దగ్గర పనిచేయవు సార్. పంచేయు 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 పంచేయు. ఒక్క నిమిషం టైం ప్లీజ్. 1 minute. అయిపోయిందండి. అబ్బా 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 అబ్బా. మా వాటర్ డబ్బులు మాకిస్తావా లేకపోతే నా చేతిలో చస్తావా? అది కాదు, నోర్మయ్. అది మాట్లాడకో. అడుగుతారు చెప్పనివ్వరు. ఏ! అప్పుడప్పుడు ఇంటికి వచ్చి టార్చర్ పెడితేనే మా దేవ తట్టుకోలేకపోతున్నాడు. మరి రోజు ఈవిడ గాడితో పొలిటీషియన్ ఇన్ని దెబ్బలు తింటున్నాడు. నీకు దండం పెడతాను, ఉతుకుడు ఆపడమ్మా. నా వల్ల కాదు, బాడీలో బొక్కలని ఇరిగిపోతున్నాయమ్మో. మరి మా వాటా డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు డబ్బులు బయటికి తీస్తే మనం దొరికిపోతామమ్మా. నిన్ను డైవర్ట్ చేయడం కోసం ఎవరో నేను కారు బుక్ చేసినట్టు దుబాయ్ పారిపోతున్నట్టు నీకేదో తప్పుడు సమాచారం ఇచ్చారమ్మా. ఏది అబద్ధమో ఏది నిజమో నాకన్నీ తెలుసు, కానీ నా డబ్బులు నాకు ఇచ్చేంత వరకు రోజు నీ ఇంటికొచ్చి నీ ఒంటికి చాకిరి పెడుతూనే ఉంటాను. జాగ్రత్త. ఏయ్ టాబిడి, అమ్మా తీసుకోండి అమ్మా. దేవా నాకు తెలియకుండా కార్ ఎప్పుడు బుక్ చేశారు? నేను కారు బుక్ చేయడం ఏంట్రా? నువ్వు కూడా దానిలో మాట్లాడుతావేటి? ఒళ్ళంతా హోలం అయిపోయిందిరా. వెళ్ళి ఏడు నీళ్ళొట్టరా, కాపడం ఎడదు గాని. నీకు ఇలాగే జరగాలే. మధు ఎందుకు నాతో ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడట్లేదు? తమ్ముడు చెప్పినట్టుగా డబ్బు కోసం నన్ను వాడుకుంటుందా? ఆ డబ్బుతో పారిపోవాలని ప్రయత్నిస్తుందా? అందుకే మావయ్య అంటూ ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతుందా? మీ అమ్మ, తమ్ముడు, సింధు అందరూ గేమ్ ఆడుతున్నారు. మనల్ని అన్ని రకాలుగా ఇరికిస్తున్నారు. ఆరాధ్యని కూడా అడ్డు పెట్టుకుని మనల్ని దెబ్బ కొడుతున్నారు. వాళ్ళ విషయాలన్నీ పక్కన పెట్టి మధు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ పొలిటీషియన్ బెయిల్ గురించి మాట్లాడటానికి నేను మావయ్య స్టేషన్కి వెళ్ళాం. ఆ పొలిటీషియన్ బయటికి రావడం నీకు అవసరమా, లేక ఆయన భార్యకి అవసరమా? ఏంటి తేజ, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? పొలిటీషియన్ బయటికి రావటం మనందరికీ అవసరమే కదా.
ఏంటి అవసరం? ఏంటి అవసరం? ఏంటి అవసరమని కొత్తగా అడుగుతున్నావేంటి? మన వాటా డబ్బు పంచుకునే వరకు మనకి పొలిటీషియన్ అవసరం ఉంది కదా. ఆయన్ని పట్టించుకోకుండా అలా వదిలేస్తే పొరపాటున ఆ పొలిటీషియన్ అప్రూవర్గా మారి పోలీసులకి నిజం చెప్పేస్తే మనం దొరికిపోతాం కదా. మనల్ని ఏదో విధంగా ఇరికించాలని మీ తమ్ముడు సింధు తెగ ట్రై చేస్తున్నారు. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. అవునవును, నిన్ను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏంటి తేజ నా చుట్టూ తిరుగుతున్నావు? నిన్ను కూడా తిప్పుదామని. తేజ ఏంటిది? తేజ వద్దు, తేజ వద్దు, నా మాట విను. వద్దు తేజ, వద్దు తేజ. మధు, మేనర్స్ లేదా నీకు? నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెట్టాలని చూస్తావా? నేను నీకు భర్తనా లేక పరాయవాడినా? కట్టుకున్న భర్త ముద్దు పెట్టుకోవడానికి కూడా భార్య పర్మిషన్ తీసుకోవాలా? మధు, అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే తేజ. రొమాన్స్ కి కూడా ఒక టైం అంటూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఈ ముద్దు ముచ్చట ఏంటి? నీకు వేళపాల అంటూ ఉండదా? ఇన్ని రోజులు నేను నీ దగ్గరకు వస్తుంటే నన్ను దూరం పెడుతూ అవాయిడ్ చేస్తున్నావు. అసలు నీ మనసులో ఏముంది మధు? భార్యగా నాతో కాపురం చేయాలని ఉందా లేదా? లేక వాటి డబ్బులు తీసుకొని నువ్వు ఒక్కదానే వెళ్ళిపోవాలనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు తేజ? నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన భర్తవి. వెళ్తే డబ్బుతో ఇద్దరం వెళ్ళిపోతాం కానీ ఒక్కదాన్ని అలా ఎలా వెళ్తాను? ఓకే, నిజంగా నేను నీకు తాళి కట్టిన భర్తనే నువ్వు ఫీల్ అయితే ఈరోజు రాత్రికి నువ్వు తెల్ల చీర మల్లెపూలు పెట్టుకొని శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి మన రూమ్కి రా. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. లేదంటే నువ్వు ఏదో దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నావు అనుకుంటాను. తేజ, సడన్ గా శోభనం ప్రోగ్రాం పెట్టావేంటి? భార్యకి భర్తకి మధ్య ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. నన్ను నమ్ము. అనుమానం ఉండకూడదంటే ఈరోజు రాత్రే ఇద్దరం ఏకాంతంగా గడపాలి. నైట్ రూమ్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు జెన్యునా ఫేక్ అనేది అప్పుడు తెలుస్తుంది. తేజ, తేజ! ఓ! మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారేంటి? అదే జరిగితే నేను అడ్డంగా దొరికిపోతాను. మళ్ళీ కడుపు, పిల్లలు. అమ్మో, నేను ఎట్టి పరిస్థితుల్లో వీడితో కమిట్ అవ్వకూడదు. ఏంటి సిస్టర్ అంత షాక్ అయ్యావు? సిస్టరా? ఎంత కాదనుకున్నా నువ్వు నాకు అక్క వరసే కదా. భర్తతో ఏకాంతంగా గడపడానికి అంత టెన్షన్ పడుతున్నావేంటి? నీ మెడలో ఉన్న తాళిని అలంకారంగానే ఫీల్ అవుతున్నావా? మంగళసూత్రం అనేది అలంకరణ కాదు, అది రెండు మనసుల్ని కలిపే పవిత్ర బంధం, గొప్ప బాధ్యత. బంధాలు, అనుబంధాల విలువ నిజంగా నీకు తెలిసే ఉంటే ఎందుకు ఇంతలా దిగజారుతావు? నీ భర్తతో నువ్వు కాపురం చెయ్యాలి. చెయ్యకపోతే నీ నిజస్వరూపం బయటపడిపోతుంది. ఇవాళ రాత్రి శోభనం పెళ్లి కూతురుగా
నువ్వు బాగా రెడీ అయ్యి తేజ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పటినుంచే నీకు భయం స్టార్ట్ అయిందనుకుంటాను. నీ భర్తతో కాపురం చేస్తావా లేక పారిపోతావా? ఆలోచించుకో. ఓ నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది తేజతో కాపురం చేసి పిల్లల్ని కనటానికా? లేక మా అమ్మా నాన్నల చావుకి కారణమైన ఈ కుటుంబం మీద పగ తెచ్చుకోటానికా? నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇది ఖచ్చితంగా ఆ సింధు వేసిన ప్లానే. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? తేజ ఈ పాలు తాగితే రాత్రంతా నిద్రపోవటం తప్ప నన్నేం చేయలేడు. నేనైతే సేఫ్గా ఉంటాను. నాకు కావాల్సింది కూడా ఇదే. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. అక్కడే ఆగిపోయావేంటి మధు? రా లోపలికి. గాని లేది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కొరికే నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే. ఓహో ప్రాయం సొగసులే వెతికిన. మధు, నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ మన లైఫ్లో ఇలాంటి మధుర క్షణాలుంటాయని నేను అస్సలు అనుకోలేదు. సింధు తమ్ముడు చెప్పినట్టు నువ్వు నీ పగ కోసం నన్ను వాడుకుంటున్నావు అనుకున్నాను. నిన్నెలా చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది నీ గురించి తమ్ముడు సింధు తప్పుగా చెప్పారని. తేజ, ముందు పాలు తాగు. పాలు తర్వాత తాగొచ్చు, ముందు నువ్వు అలా వచ్చి కూర్చో. నీతో సరదాగా ముచ్చట్లాడి ఎన్ని రోజులైందో. మాట ముచ్చట తర్వాతే ఈ పాలు. రామధు. కాదు, పాలు తాగాకి మాట ముచ్చట. ముందు ముచ్చట తర్వాతే ఈ పాలు. కాదు, ముందు పాలు తర్వాతే ముచ్చట. ఏంటి మధు, మాటి మాటికి పాలు తాగమంటున్నావు? ఈ పాలలో ఏమైనా కలిపావా ఏంటి?
నేనేం కలుపుతాను? పాలల్లో షుగర్ కలిపాను అంతే. పాలు తాగితే ఎనర్జీ వస్తుంది కదా, అందుకే ముందు పాలు తాగమంటున్నాను. నాటి ఏ ఇదేంటి తేజ, పాలు అలా పడేశావు? సారీ మధు, స్లిప్ అయి గ్లాస్ చేయి జారింది. అయ్యో, పాలన్నీ నేల పాలైపోయాయి. ఇప్పుడెలా? పాలే కదా, పోతే పోనీలే మధు. పాలు లేకపోతే ఎలా తేజ? ఉండు, నేను వెళ్ళి మళ్ళీ పాలు తీసుకుని వస్తాను. మధు, యశ్ ఇంటి మీద రాళ్లు వేసి రచ్చ చెయ్యండి. రేయ్, నువ్వు వేసిన రాయి వల్ల నా కూతురికి గాయమైంది. కొట్టడం అంతా ఫోన్లో వీడియో తీయండి. వాడి బెయిల్ క్యాన్సిల్ చేయించి తిరిగి జైల్లోకి పంపించాలి వాడిని.